నమస్కారం. నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. భూదానం కార్యక్రమానికి సహకరించండి. కుప్పం పట్టణం కొత్తపేటలో వెలిసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం అభివృద్ధిలో భాగంగా భూదానం కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ఆలయ నిర్వాహకులు ఆలయ పరిసరాలకు ఆనుకుని ఉన్న 34 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేస్తున్నట్లుగా ఆలయ ధర్మకర్త శివకుమార్, కార్యనిర్వాహకులు వెంకటేష్ తెలియజేశారు. ఇందులో భాగంగా బుధవారం నాడు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి భూదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ జాతరకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తాదులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అమ్మవారి కృపతో 34 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలియజేశారు. పేద భక్తాదులు సైతం దానంలో పాల్గొనేలా సుమారు 85 లక్షల రూపాయలు విలువ చేసే స్థలంలో ఒక చదరపు అడుగు 3,000 రూపాయలుగా నిర్ణయించినట్లుగా తెలియజేశారు. భక్తులు తమ శక్తానుసారంగా భూదానం కార్యక్రమానికి విరాళాలు అందించాలని కోరారు. భూదానం తొలి రోజు కార్యక్రమంలో భాగంగా రెస్కో రిటైర్డ్ ఏఏఓ రవీంద్ర కుమార్ 10 అడుగులకు గాను 30,000 రూపాయలు, కుప్పం వేద పండితులు సోమశేఖర్ శాస్త్రి 2 అడుగులకు గాను 6,001 రూపాయి, చైత్ర అనే భక్తురాలు 1 అడుగుకు గాను 3,001 రూపాయి విరాళాలు అందించినట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ చైర్మన్తో పాటు కార్యనిర్వాహకులు వెంకటేష్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పూజారుల బృందం, భక్తాదులు పాల్గొన్నారు. ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం కుప్పం కొత్తపేట గంగమ్మ గుడిలో నెలకొని ఉండు అమ్మవారి గంగమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు అనగా 10/6/2026 తేదీ అమ్మవారి సమక్షంలో భూదాన కార్యక్రమం జరిపింది. కావున భక్తాదులందరూ సహకరించి ఈ భూదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రలు కావాలని మరి కోరుతూ, అదేవిధంగా మన కుప్పంలో కాపురముంటున్న రవీంద్ర కుమార్ కరెంట్ ఆఫీసు ఏఏఓ రిటైర్డ్ ఏఏఓ వారు 30,000 రూపాయలు భూదానం చేసినారు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి అమ్మవారి ఆశీర్వాదం కావాలా మా కమిటీ తరఫున ధర్మకర్త, కార్యదర్శి మరి ట్రస్ట్ మెంబర్లందరూ సంతోషంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో అమ్మవారి అనుగ్రహము అందరికీ రావాలా, ప్రతి ఒక్కరూ భూదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మకు పాత్రలు కావాలని మరి కోరుతున్నాం. మరి భూదాన కార్యక్రమంలో పేద, సాదా, ధనికులు మరి ఇతరులు ఏ కులస్తులైనానూ సరే 3,000 రూపాయలు అడుగు దానం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరి కోరుతున్నాం.